ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. మనం టీవీ ఉంది మన కోసం. నిజాన్ని నిక్కచ్చుగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మనం టీవీ ఎప్పుడూ ముందే ఉంటుంది. సో ఈ రోజు మనం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ సీఎం అవుతుందా లేక ఓడుతుందా, మాజీ సీఎం అవుతుందా అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దాంట్లో భాగంగానే ఈ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్న సీనియర్ జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది, ఏమైనా డెవలప్మెంట్ ఉందా లేదా, అసలు మమతా బెనర్జీని వెస్ట్ బెంగాల్ ప్రజలు ఒప్పుకుంటారా సీఎంగా లేదా, లేకపోతే ఓడేలా చేస్తారా, అసలు ఎవరికి ఓట్స్ వేశారు లేదు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మెయిన్గా ఎవరైతే ఈ ఎలక్షన్స్ అప్పుడు మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు బీజేపీ పైన, ఎలక్షన్ కమిషన్ అంతా కూడా బీజేపీ వైపే ఉంది, ఈవీఎం మిషన్లు, సీసీటీవీ ఫుటేజ్, ఈ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సీనియర్ జర్నలిస్ట్ కాల్ చేసి మనం ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో కాల్ చేస్తున్నాను. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మనం టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. ఇప్పుడు ఏదైతే మమతా బెనర్జీ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఈవీఎం మిషన్స్ గురించి కావచ్చు, లేకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ అంతా కూడా బీజేపీకే సపోర్ట్గా ఉంది అని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు, లేకపోతే ఓడిపోతాను అన్న భయంతో ఇలాంటి నిందలు బీజేపీ పైన వేస్తుంది అంటారా? ఇక్కడ టూ థింగ్స్ మనం నోటీస్ చేసుకోవాలండి ఈ విషయంలో. మమతా బెనర్జీ పోరాడుతుంది బీజేపీ మీద అనేది ఒక మాట అయితే, ఇంకొక విషయం ఏంటంటే మమతా బెనర్జీ చేసిన తప్పుల వల్లే ఈ రోజు ఆ భయం అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఆ విషయం ఎందుకు వచ్చిందంటే, చేసిన తప్పుల వల్లే ఈ భయం అని రీసెంట్ గానే ఒక ఫుటేజ్, సీసీ ఫుటేజ్ ఒకటి రిలీజ్ చేసింది మమతా బెనర్జీ టీమ్. అందులో ఏంటంటే ఈవీఎంస్ ట్యాంపర్ చేస్తున్నారు అనేది ప్రధాన వాదనగా ఉంది. కొంతమంది కూర్చొని ఆ ఈవీఎంస్ కి సంబంధించిన చెకింగ్స్ అవి నడుస్తుంటాయి సీసీ ఫుటేజ్ లో. సో అక్కడ ఏంటంటే చాలా మందికి ఏంటంటే ప్రజలకి మొత్తం కూడా పక్కతో, అంటే ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేయడం, రేపు ఒకవేళ ఓడిపోయినా కూడా ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే నేను ఓడిపోయాను, బీజేపీ ఈవీఎం ట్యాంపరింగ్ చేసింది, నేను ముందే చెప్పే ప్రయత్నం చేశాను, దానికోసం నేను పోరాడాను అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇదంతా కూడా మమతా బెనర్జీ చేస్తుంది అనే ఒక వాదన అయితే వినిపిస్తోంది. ఇక్కడ మమతా బెనర్జీ గత 15 ఏళ్లుగా మనం చూసుకుంటే సీఎం గా ఉన్న పరిస్థితి వెస్ట్ బెంగాల్ కి. మమతా బెనర్జీ ఏం చేసిందా, వెస్ట్ బెంగాల్ ఏ రేంజ్ లో డెవలప్ అయిందా అనేది మనం మాట్లాడుకుంటే, వెస్ట్ బెంగాల్ పీపుల్ ఇప్పటికి కూడా స్టిల్ అక్కడ పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని చెప్పుకోవాలి. ఓకే, చాలా మంది జనాలు అసంతృప్తితో ఉన్నారు. సహజంగానే బేసిక్ గా 15 సంవత్సరాలు అంటే బేసిక్ గా ఎవడైనా కొంతవరకు ఏంటంటే వ్యతిరేకత వస్తది, ఒకే పర్సన్ సీఎం గా కొనసాగుతూ ఉంటే. సో ఆ వ్యతిరేకత ఒకటి. దాంతో పాటు ఏంటంటే ఆవిడ చేసిన పెద్ద తప్పు ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళ సొంత పార్టీ, అంటే తన సొంత పార్టీ ఏదైతే టీఎంసీ ఉందో ఆ నాయకుల్ని కంట్రోల్ చేయలేకపోయింది. ఆ నాయకుల ఆగడాలకి అడ్డుపు లేదు, సింపుల్ గా చెప్పాలంటే. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఉపాధ్యాయుల ఉద్యోగాలు అమ్ముకున్నారు వెస్ట్ బెంగాల్లో, అదొక పెద్ద డిస్కషన్ అయింది గతంలో. రేషన్ బియ్యం స్కామ్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే జనాలకి బాగా కోపం తెప్పించారు అనమాట. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందండి, సందేశ్ ఖాళీ అని చెప్పి ఒక ఊళ్ళో ఆ టిఎంసి పార్టీ నాయకుడు మహిళపై, అక్కడ మహిళలు ఉంటారు కదా ఊళ్ళో, ఆ మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. అవి బిగ్ మైనస్ గా అయినాయి అనమాట మమతా బెనర్జీకి. అప్పుడు మమతా బెనర్జీ క్వశ్చన్ చేయలేదు, దాని గురించి ప్రశ్నించలేదు అనే వాదన ఉంది. తర్వాత ఏదో దిద్దుబాటు చర్యలు తీసుకున్నా కూడా చాలా మంది మహిళల్లో అది ఉంది. అందుకే మహిళలు కొంచెం మమతకు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది అనే ఒక వాదన అయితే ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే అండి, మహిళలే పెద్ద ఓటు బ్యాంక్ అనమాట మమతా బెనర్జీకి. ఎప్పటి నుంచో మహిళలే తోడుగా ఉంటూ వస్తున్నారు మమతా బెనర్జీ. ఎందుకంటే ఒక మహిళా సీఎం అయితే మహిళలకి మంచి చేస్తుందనే ఉద్దేశంతో మహిళలు ఎప్పటి నుంచో కూడా మమతా బెనర్జీకి అండగా ఉంటూ, మమతా బెనర్జీ విషయంలో ఓటు వేసే విషయంలో మమతా బెనర్జీకి ఖచ్చితంగా ఓటు వేసేవాళ్ళు మహిళలు. ఇప్పటి వరకు ఆవిడ గెలుస్తూ వచ్చిందంటే కారణమే మహిళలు. రఫీ గారు, ఇక్కడ ఒక మహిళల మీద చెప్పండి. ఇక్కడ ఒక చిన్న సందేహం ఉంది అండి. మీరు ఇంతకు ముందు అన్నట్టుగా
ఒక మహిళా సీఎం అయితే మహిళలందరికీ కూడా మంచి జరుగుతుంది అన్నది ప్రతి ఒక్క ఆడపిల్లలో ఉంటుంది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో కూడా ఒక మహిళ సర్పంచ్ అయితే మా అక్కే కదా సర్పంచ్, మహిళలకంతా కూడా మంచి జరుగుతుంది అని నమ్మే ప్రజలు వీళ్ళందరూ కూడా, ఆడపిల్లలైనా సరే మహిళలైనా సరే. సో ఇలాంటి సందర్భాలలో గత 15 సంవత్సరాల నుంచి సీఎంగా ఉన్న ఈ మమతా బెనర్జీ ఆడపిల్లల విషయంలో కొన్ని సందర్భాలలో నమ్మకం కోల్పోయారు ఆడపిల్లలు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన మెడికల్ కాలేజ్లో జరిగిన ఒక రేప్ కావచ్చు, ఆడపిల్లలపైన జరిగే అఘాయిత్యాలు కావచ్చు, అక్కడ పెరుగుతున్న ఆడపిల్లలపైన ఇవన్నీ కూడా ఏమైనా మమతా బెనర్జీ పైన నమ్మకం కోల్పోయేలా చేశారు అని అంటున్నారు. మీరు ఏమంటారు దానికి? లేదు లేదు, ఇక్కడ మీకు ఇక్కడ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మహిళల్లో కొంత వ్యతిరేకత వచ్చింది జరిగిన సంఘటనల వల్ల, కాదనలేను. కాకపోతే కొన్ని సంక్షేమ పథకాలు కూడా అక్కడ ఇస్తుంది గవర్నమెంట్ మహిళలకి. అదేంటంటే మీరు లక్ష్మీర్ భాండార్ అని చెప్పి ఒక పథకం ఇస్తుంది. ఎస్సీ ఎస్టీ మహిళలకి 1700 ఇస్తున్నారు. మామూలు మహిళలకి ఏంటంటే 1200 1500 ఇస్తున్నారు అమౌంట్. ఇదేంటంటే మహిళలకు ఇస్తున్నారు అన్నమాట. ఒకవేళ గనక ఈ మా దీది ఓడిపోతే ఈ నెల పడే అమౌంట్ ఉంది కదా, అది ఆగిపోయే అవకాశం ఉంది అని చెప్పి మహిళలు కూడా ఆలోచించే అవకాశం ఉంది. బట్ దీనికి ధీటుగా బీజేపీ నెలకు ప్రతి మహిళకు ప్రతి నెల 3000 అందజేస్తాము అని ఒక హామీ ఇచ్చింది కదా. సో ఈ హామీని నమ్మే అవకాశం ప్రజలలో ఉందా? ఖచ్చితంగా. ఒకవేళ గనక అంటే ఓటు ఖచ్చితంగా ఇదవుతే గనక, డైవర్ట్ అయితే గనక బీజేపీ హామీల్ని కూడా ప్రజలు తీసుకున్నారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అండి ఇక్కడ బెంగాల్లో స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు కూడా బీజేపీకి అసలు బలం లేదు. అక్కడ ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు కావచ్చు, కమ్యూనిస్టులు ఎప్పుడు పార్టీలు అధికారంలో ఉండేవాళ్ళు గతంలో. తర్వాత కాంగ్రెస్ ఏమో ప్రతిపక్షంగా ఉండేది, ప్రధాన ప్రతిపక్షంగా. అప్పుడు ఆ రెండు పార్టీలే ఉండేది. తర్వాత ఏంటంటే టీఎంసీ ఏంటంటే వచ్చి ఏంటంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కూడగట్టుకుంది. టీఎంసీ గెలుస్తూ వస్తుంది. అయితే టీఎంసీ నాయకులు చేస్తున్న ఈ రౌడీయిజం ఉంది కదా, వాళ్ళు చేసే అవినీతి జనాల్లో ఏంటంటే కోపానికి కారణమయ్యి ఈసారి మమతా బెనర్జీ ఓటై పాలయ్యే అవకాశం ఉంది అనేది సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే కేవలం బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా, అంటే మమతకి ప్రత్యామ్నాయం ఎవరు లేరు అక్కడ. కమ్యూనిస్టులు వెళ్ళిపోయారు, కాంగ్రెస్ కూడా ప్రస్తుతం లేని పరిస్థితి. బీజేపీ ఎదుగుతుంది. ఇప్పుడు బీజేపీ ప్రత్యామ్నాయంగా బలం వచ్చింది, పుంజుకుంది. కాబట్టి మమత ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది. గతంతో కంటే కూడా బీజేపీ ఈసారి ఎక్స్ట్రాడినరీ మెజార్టీతో వెస్ట్ బెంగాల్ లో గెలవబోతుంది అని చెప్పి కూడా సర్వేలు చెప్పినాయి. ప్రతి సర్వే కూడా బీజేపీకే పట్టం కట్టిన పరిస్థితి. కానీ సర్వేలు కూడా మనం తీసుకోలేం. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే కేవలం మమతను అక్కడ ఢీకొట్టాలంటే బీజేపీ వల్లే అవుతుంది అని అయితే నేను క్లియర్ గా చెప్పగలను. ఎందుకంటే అక్కడ ఉన్న మోడీకి చెప్పండి, అంటే ఇంతకు క్రేజ్ కావచ్చు. అయితే మమతా బెనర్జీకి ఇంతకు ముందు ధీటుగా అసలు ఏ రాజకీయ పార్టీ లేదు, రాజకీయ నాయకులు లేరు. అందుకే గత 15 సంవత్సరాల నుంచి కూడా మమతా బెనర్జీనే సీఎం అవుతూ వచ్చింది అని మనందరికీ తెలుసు. బట్ ఈ మమతా బెనర్జీ కంటే ముందు కూడా కమ్యూనిస్టు పార్టీలే వెస్ట్ బెంగాల్లో పరిపాలించేవి అని మీరు అన్నారు. అలాగే మీరు దశాబ్దాలుగా వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడే ఎక్కువ డెవలప్మెంట్స్ అండ్ ఎక్కువ మంచిగా ఉండే పరిపాలన ఇప్పుడు కొంచెం డౌన్ అయింది అన్న టాక్ కూడా వినిపిస్తుందండి. మరి దాని మీద మీరు ఏమంటారు రవి గారు? సింపుల్ గా చెప్పాలంటే మమత, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఎవరు కూడా చేసిందేమీ లేదు బెంగాల్ కి. బెంగాల్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎందుకు ఉందంటే అవినీతి మరకలు చాలా ఉన్నాయి. మమతా టీం కి కావచ్చు, గతంలో లెఫ్ట్ పార్టీలు కూడా అధికారం కోల్పోవడానికి కారణం కూడా అదే, అవినీతి మరకలే. సో ఇటువంటి అవినీతి మరకలు ఉన్నప్పుడు ప్రజలు ఏంటంటే స్వాగతించరు అనేది ఒక టాక్ ఉంది బెంగాల్ ప్రజలు. కాకపోతే ఒక మహిళ ప్లస్ మహిళా నాయకత్వాన్ని గౌరవించి మైనార్టీ ఓట్లు, మహిళల ఓట్లు అంటే 30% వరకు ఉంటాయి. ఆ ఓటు బ్యాంక్ ఏంటంటే మమతకే పట్టకట్టు వస్తున్న పరిస్థితి. ఈసారి వాళ్ళు కొంచెం విడిపోయే అవకాశం ఉంది, మమతకి వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశం ఉంది అనేది జరిగిన సంఘటనల ఆధారంగా చెప్తున్న పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే మోడీ కూడా గతంతో కంటే కూడా ఈసారి అక్కడ ప్రచార బాధ్యతలు బాగా తీసుకున్నారు. దాంతో పాటు హిందువుల ఓట్లను ఏకం చేసే వ్యూహాలు రచించారు. ఓకే, అక్కడ ఏంటంటే బలమైన పార్టీగా బీజేపీ ఎదిగింది ప్రస్తుతం, నో డౌట్. దాంట్లో టీఎంసీ తర్వాత ఎవరంటే బీజేపీ అంటారు. ఇప్పుడు రాబోయే రిజల్ట్స్ తర్వాత బీజేపీ తర్వాత టీఎంసీ అనాలేమో అన్నట్టు పరిస్థితి తయారైంది అనమాట. అంటే అలా ప్రజల్లో ఒక ఇది వచ్చేస్తుంది అనమాట. పథకాలు ఇచ్చింది మమత కరెక్టే, ఆ పథకాలు ఏంటంటే ఎంతవరకు ప్రజలకి చేరాయనేది కూడా ఇంకో క్వశ్చన్ ఉంది. అవును,
ఆ పథకాలు మహిళలకు ఎంత మేర చేరాయి అన్నది క్వశ్చన్ ఉంది. ఇంత మేర అవినీతి జరుగుతుంటే మమత ఎందుకు మాట్లాడలేదు? ఇంత మేర అఘాయిత్యాలు జరుగుతుంటే, అక్రమాలు జరుగుతుంటే, దారుణాలు జరుగుతుంటే మమత ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కూడా వెస్ట్ బెంగాల్లో ప్రజల దుస్థితి ఇంకా దారుణంగానే ఉంది. అవును. ఏ రోజు కూడా ప్రజల దుస్థితి మారిన పరిస్థితి లేదు. రఫీ గారు, ఈ ఫ్రీ బస్ అనే పథకం కూడా ప్రజలలో ఎక్కువ అసలు చేంజ్ చేసింది అని చెప్పొచ్చు. ఇప్పుడు మన తెలంగాణలో చూసినా, ఆంధ్రప్రదేశ్లో చూసినా, వేరే ఏ రాష్ట్రంలో చూసినా సరే ఫ్రీ బస్ అనే మాట వినగానే ఆ పార్టీ గెలిచింది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు బీజేపీ కూడా ఫ్రీ బస్ అని వెస్ట్ బెంగాల్లో అంది కాబట్టి ఈ ఫ్రీ బస్ అనే పథకానికి ఏమైనా ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉండొచ్చా గెలవడానికి? ఖచ్చితంగా మీరు గమనిస్తే తెలంగాణలో ఫస్ట్ కీ రోల్ ప్లే చేసింది ఫ్రీ బస్ అనేది కర్ణాటకలో. ఆఫ్టర్ దట్ వి కేమ్ టు నో దట్ తెలంగాణ ఇంప్లిమెంట్ చేశారు. తెలంగాణ తర్వాత మన ఏపీలో ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడైతే ఫ్రీ బస్ అనే పథకం పెట్టారో అక్కడ గెలుస్తూ వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఆ ఫ్రీ బస్ అనేది ఖచ్చితంగా గెలిపించే అవకాశం కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే వెస్ట్ బెంగాల్ ప్రజల్లో ఫ్రీ బస్ అనేది కూడా కొంచెం నీడ్ ఉంది. వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తాము అంటే ఖచ్చితంగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరు ప్రజలు కూడా ఆర్థికంగా బలం పుంజుకునే పరిస్థితి లేదు అక్కడ. ఇప్పుడు ఏపీ తెలంగాణ చూసుకుంటే కొంచెం కొద్ది మేర ప్రజలు ఏంటంటే అంటే నార్మల్ కుటుంబాలంతా కూడా కొంచెం ఆర్థికంగా బలం చేకూర్చుకున్నాయి, బతకగలుగుతున్నాయి. కానీ అక్కడ వెస్ట్ బెంగాల్ పరిస్థితికి వస్తే ఏంటంటే దుర్భరంగా ఉంటాయి వాళ్ళ జీవితాలు, చాలా అస్తవ్యస్తంగా. ఇప్పటికి కూడా రోడ్ల దగ్గర నుంచి, కాలనీల దగ్గర నుంచి, మురికాల దగ్గర నుంచి అన్నిటి పరిస్థితి దారుణం. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న మాటల ప్రకారం కాలువలు, చెరువులు, అలాగే మురికి కాలువలు, ప్రజలు ఎక్కువగా ఫైనాన్షియల్ గా స్థిరపడలేదు, ప్రతి ఒక్కరు కూడా మంచి ఎడ్యుకేషన్ లేదు అని మీరు ఇన్ని చెప్తున్నారు అంటే, సో ఈ అన్ని లోపాలు మమతా బెనర్జీ పాలనలో ఉన్నట్టే కదా. అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ ఉమెన్ సేఫ్టీ కావచ్చు, ఇవన్నీ కూడా మమతా బెనర్జీ పాలనలో భాగమయ్యాయి అని అంటున్నారా? అంటే లోపాలండి ఇక్కడ మీరు గమనిస్తే మీరు చూడొచ్చు. గతంలో తెలంగాణ గవర్నమెంట్ లో కేసీఆర్ ఏం చేశారు, ఒక 10 years పాలన చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది, ఒక టైప్ ఆఫ్ వ్యతిరేకత. సో ఎమ్మెల్యేస్ ని చేయడం, కొన్ని స్ట్రాటజీ డెవలప్ చేశారు. అక్కడ ఏపీలో కూడా స్ట్రాటజీ కొంచెం డెవలప్ చేసిన పరిస్థితి. అంటే ఎమ్మెల్యేస్, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ని చేంజ్ చేయడం, ఇటువంటి స్ట్రాటజీస్ ని డెవలప్ చేశారు. ఈ స్ట్రాటజీ ఎందుకు డెవలప్ చేస్తారు అంటే వ్యతిరేకత ప్రజల్లో ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ ఒక గవర్నమెంట్ చేస్తూ ఉంటే వ్యతిరేకత అనేది వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఉంది కదా గవర్నమెంట్. ఒక 5 years ఉండి వెళ్ళిపోతే ఈ 5 years లో మేమేం చేస్తామని చెప్పుకుంటారు. కానీ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు నువ్వేం చేసావు అనేది చూస్తారు ప్రజలు. దాంట్లో భాగంగానే మమతా బెనర్జీ విషయంలో 15 ఏళ్ళు, ఇట్స్ నాట్ ఎ సింపుల్ నెంబర్, 3 terms ఒక మహిళ. సో ఆ 3 terms ఉంది కాబట్టి ఖచ్చితంగా పథకాలు పక్కన పెడితే మా జీవితం ఎంత మేర బాగుంది అనేది ప్రతి కుటుంబం కూడా చూసుకుంటుంది. మా నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడింటి విషయాల్లో ఎంత మేర మమతా సక్సెస్ అయింది అంటే నిజంగా చెప్పాలంటే మమత దీంట్లో ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఉద్యోగాల కల్పన విషయంలో ఇప్పటికి కూడా అక్కడ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇప్పటికీ కూడా అవేర్నెస్ లేదు చాలా మందికి వెస్ట్ బెంగాల్లో. ఇక నీటి సమస్య, ఈ చెరువులు కబ్జాలకు గురవటం, వాళ్ళ నాయకులు, టిఎంసీ నాయకులు కబ్జాలు చేసి వెస్ట్ బెంగాల్లో చాలా దారుణాలకు పాల్పడటం, కబ్జాలు చేయడం కోసం బెదిరింపులకు పాల్పడటం, వాళ్ళు ఏంటంటే రౌడీయిజం చేయడం, ఇవన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ చెరువులు కబ్జా వల్ల ఏమైందంటే ఈ నీళ్ల విషయంలో కొంచెం ఇష్యూ జరుగుతుంది. నీళ్లు వాళ్ళకి అందే విషయంలో కావచ్చు, ప్రజలకి, లేకపోతే నీళ్లు నీటి పంపకం విషయంలో కావచ్చు, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ప్రజలకి టైంకి సరిగ్గా వాటర్ కూడా అందని పరిస్థితి నెలకొందన్నమాట వెస్ట్ బెంగాల్. ఓకే అండి, థ్యాంక్ యూ రఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండి. యా, సో చూస్తున్నారు కదండి, అంటే ఇదే ఫైనల్ అని మేము చెప్పట్లేదు, బట్ జరిగిన గత 15 సంవత్సరాల పాలనలో మమతా బెనర్జీ చేసిన డెవలప్మెంట్స్ ఏంటి, అసలు ఏం జరిగింది, ఎక్కడ అక్రమాలు జరిగింది, ఇవన్నిటిని కూడా ఒక్కసారి బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తే మెజారిటీ ఆఫ్ సర్వేలు కావచ్చు, ఎగ్జిటింగ్ పోల్స్ కావచ్చు, లేకపోతే జర్నలిస్టులు కూడా బీజేపీ ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది అని అయితే చెప్పడం జరుగుతుంది. సరే చూద్దాం, రిజల్ట్స్ వచ్చాక కూడా మళ్ళీ ఒకసారి మనం కలిసి మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.